నెల్లూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ రావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిందే. అదేంటి, ప్రభుత్వ పాఠశాలలో చేరాలంటే ఎంట్రన్స్ టెస్ట్ ఏమిటా అని ఆశ్చర్యపోకండి. ప్రైవేట్ స్కూల్స్ లో కూడా ఫీజులు కట్టి నేరుగా చేరిపోతున్న ఈ రోజుల్లో బీవీ నగర్లోని కేఎన్ఆర్ స్కూల్లో మాత్రం విద్యార్థుల ప్రతిభకు పరీక్ష తప్పనిసరి చేశారు. ఎందుకంటే అక్కడ చేరేందుకు విద్యార్థులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. అందరికీ అడ్మిషన్ ఇవ్వడం సాధ్యం కాదు కనుక ఇలా ఎంట్రన్స్ టెస్టులు పెట్టి విద్యార్థులను చేర్చుకుంటున్నారు. ఇంతకీ ఈ పాఠశాలలో చేరేందుకు ఎందుకింత పోటీ నెలకొందో తెలియాలంటే మనం కొన్నేళ్లు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పాఠశాలకు ఇంతగా ప్రచారం రావడానికి హెడ్ మాస్టర్ గా పనిచేసే విజయ్ ప్రకాష్ ముఖ్య కారణం. ఆయన విద్యార్థుల పట్ల తీసుకునే ప్రత్యేక శ్రద్ధ కారణంగా అత్యుత్తమ ఫలితాలను విద్యార్థులు సాధిస్తున్నారు. గత ఏడాది కూడా ఈ పాఠశాల నుంచి 10వ తరగతిలో 594 మార్కులతో ఓ విద్యార్థి స్టేట్ ర్యాంక్ సాధించారు. మరో 95 మంది విద్యార్థులు 500కి పైగా మార్కులు సాధించారు. ఇలాంటి ఫలితాలు ప్రైవేట్ స్కూల్స్ కి కూడా సాధ్యం కాకపోవడంతో ఇక్కడ తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాఠశాలలో ఇప్పటికే 1800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య 2000కు పైగా దాటుతుందని చెప్తున్నారు. గత 15 ఏళ్లుగా ఇలాంటి ఫలితాలు సాధిస్తున్న ఈ పాఠశాలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అండగా నిలుస్తున్నారు. పాఠశాలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉండి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారని హెడ్ మాస్టర్ విజయ్ ప్రకాష్ చెప్పారు. నా పేరు విజయ్ ప్రకాష్. నేను నెల్లూరులో కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పనిచేస్తాను. చాలా ఆనందంగా ఉంది. మరి పాఠశాలలు నిన్న పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిల్లలంతా కూడా ఎంతో ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ పాఠశాలకు వస్తున్నారు. మరి ఈ క్రమంలో గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మన పాఠశాల విద్యార్థి ఎక్కువ మంది అలాగే స్టేట్ ర్యాంక్ 594 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ సాధించడంతో, అలాగే మరొక విద్యార్థి 590 మార్కులతో, అలాగే 500కు పైగా 95 మంది విద్యార్థులు మార్కులు సాధించడం ఒక ఘన విజయంగా భావిస్తున్నాం. ఈ క్రమంలో పాఠశాలలో ప్రవేశాల కోసం తమ పిల్లల్ని చేర్పించడం కోసం వందల సంఖ్యలో ఈరోజు తల్లిదండ్రులు తరలిస్తున్నారు. మరి వాళ్ళందరికీ కూడా మనం ఇక్కడ అవకాశం ఇవ్వడానికి కష్టం కాబట్టి పరిమితమైనటువంటి మౌలిక వస్తువులు ఉన్నందున తరగతి గదులు కూడా తక్కువగా ఉన్నందున వారికి అందరికీ మేము ప్రవేశం కల్పించలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు మాత్రం వాళ్ళకి నేరుగా ఎలాంటి టెస్ట్ పెట్టకుండా తీసుకుంటున్నాం. వాళ్ళు నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాం. మరి ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళు కూడా దాదాపు 200 నుంచి 300 దాకా వచ్చినారు. వాళ్ళు అతి కొద్ది మందికి మాత్రం మనం సీట్లు ఇవ్వగలం. అది కూడా బేసిక్స్ టెస్ట్ చేసి, అంటే వాళ్ళకి ఫండమెంటల్స్, కూడికలు, తీసివేతలు లాంటి చిన్న చిన్న ఫండమెంటల్స్ కూడా రానటువంటి విద్యార్థులు, చదవడం రాయడం రానటువంటి విద్యార్థులు వస్తున్నారు ఎక్కువ మంది. మరి అలాంటి వాళ్ళందరికీ ప్రవేశాలు కల్పించలేం కాబట్టి ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటున్నాం. ఈరోజు టెస్ట్ పూర్తవుతుంది. ఆ తర్వాత ఇప్పటికే దాదాపు 1800 మంది పైగా మన స్కూల్లో ఉన్నారు. 2000 దాటిపోతుంది. ఈ పరిస్థితుల్లో మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈరోజు ఈ పాఠశాల గత 15 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం ప్రధాన కారణం మా ఉపాధ్యాయ బృందం యొక్క సమిష్టి కృషి, వారి యొక్క అంకిత భావం, వారి యొక్క అవిరళ కృషి మూలంగానే ఈరోజు మీ ఫలితాలు సాధించగలుగుతున్నాం. దాదాపు 15 సంవత్సరాల నుండి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించాం. గత 3 సంవత్సరాలు కూడా స్టేట్ లెవెల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఈ పాఠశాల సాధ్యమైంది. ఈరోజు ఇదే కాకుండా పాఠశాల ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం, మాకు ఎన్నెన్ని సమస్యలు ఇచ్చినా కూడా పాఠశాలకు సంబంధించి మా గౌరవ రూరల్ శాసనసభ్యులు గారు గౌరవనీయులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మమ్మల్ని వెన్నంటి మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా కూడా సారు మా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మాకు సూచనలు ఇస్తూ పాఠశాలను ముందుంచడానికి చాలా కృషి చేశారు. ఈరోజు అన్ని ఫలితాలు రావడానికి కూడా మేము ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా సార్కి మేము నివేదించుకునేవాళ్ళం. తద్వారా మేము భుజం తడుతూ పాఠశాలకు పూర్తి సహకారం అందిస్తున్నందుకు మా అందరి తరపున గౌరవ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ క్రెడిట్ అంతా కూడా పిల్లలు ఇంత మంచి నాణ్యమైన చదువు ఇవ్వడానికి కారణం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, అలాగే మా మీద విశ్వాసం ఇచ్చినటువంటి ఆ తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
గడిచిన 4 సంవత్సరాలుగా నీట్లో అత్యధిక శాతం మెడికల్ సీట్లతో పాటు 648 మార్కులతో మరోసారి అగ్రగామిగా నిలిచిన ఆర్ఎన్ఆర్ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అపార అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే యూనిక్ ప్రోగ్రామ్స్ తో శిక్షణ. జూన్ 10 నుండి నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసులు ప్రారంభం. అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆర్ఎన్ఆర్ మెడికల్ అకాడమీ, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.